సార్వత్రిక ఎన్నికల వేళ వేతన జీవులు మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించే నిర్ణయాలను తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించింది. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై వచ్చిన వడ్డీపై టీడీఎస్ పరిమితిని 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకు పెంచింది. ఇదే సమయంలో గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశలో ఓ వ్యక్తి రెండో ఇల్లు కట్టుకుంటే సంబంధిత ఆదాయాన్ని లెక్కించబోమని ప్రకటించింది. అద్దెపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని 1.8 లక్షల నుంచి 2.4 లక్షల రూపాయలకు పెంచుతూ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల వేళ మధ్యతరగతి ప్రజలు వేతన జీవులను ఆకట్టుకునే తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించిన కేంద్రం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేకుండా చేసింది. ప్రభుత్వం ఇచ్చే రిబేట్ వల్ల 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 10,900 రూపాయలు పన్ను ఆదా కానుంది. ఇదే సమయంలో 6.5 లక్షల వరకు ఆదాయం ఆర్జించి ప్రావిడెంట్ ఫండ్, ప్రతిపాదిత పొదుపు పథకాల్లో 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టేవారు కూడా ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 2,000, 20 లక్షల ఆదాయం ఉన్నవారికి 3,000 రూపాయలు మాత్రమే ఆదా అవుతాయి. 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి పూర్తిస్థాయి బడ్జెట్లో పన్ను మినహాయింపులు లభించే అవకాశం ఉందని పీయూష్ గోయల్ వెల్లడించారు. ఆదాయపు పన్ను మినహాయింపులు 2019 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండగా ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 20%, 10 లక్షలు ఆపై ఆదాయం ఆర్జించేవారు 30% పన్ను కట్టాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ ను 40,000 నుంచి 50,000కు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కుటుంబ అవసరాల దృష్ట్యా రెండో ఇంటిని అద్దెకు తీసుకుంటే ఆ ఇంటికి చెల్లించే అద్దెపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు, అధికారులకు మధ్య ఎటువంటి సంబంధం లేకుండా చెల్లింపు వ్యవస్థను తెస్తామని, ఇందుకు మొత్తం పన్ను వ్యవస్థను కంప్యూటరీకరిస్తామని పీయూష్ గోయల్ వెల్లడించారు. Individual taxpayers having taxable annual income up to rupees 5 lakhs will get full tax rebate, will not be required to pay any tax. As a result, even persons having gross income up to rupees 6.5 lakhs may not be required to pay any income tax if they make investments in provident funds, specified savings, insurance, etc. 6.5 लाख तक जब आप ये इन्वेस्टमेंट करते हो तो 6.5 लाख तक भी कोई टैक्स नहीं आएगा. In fact, with additional deductions such as interest on home loan up to 2 lakhs, interest on educational loans, national pension scheme contributions, medical insurance, medical expenditure on senior citizens, with all of these other exemptions, deductions, persons having even higher income will not have to pay any tax. Tax benefit of 18,500 crore rupees to an estimated 3 crore middle class taxpayers. For salaried persons, standard deduction is being raised from the current 40,000 to rupees 50,000. This will provide additional tax benefit of rupees 4,700 crore to more than 3 crore salary earners and pensioners. Is payable if one has more than one self-occupied house. Considering the difficulty of the middle class having to maintain families at 2 locations on account of their job, children's education, care of parents, etc., I am proposing to exempt levy of income tax on notional rent on a second self-occupied house. बहुत खास एक विषय मैं आप सबके समक्ष रखना चाह रहा हूं. TDS threshold on interest earned on bank or post office deposits is being raised from 10,000 to 40,000 rupees. అద్దె ఆదాయంపై టీడీఎస్ పరిమితిని 1,80,000 రూపాయల నుంచి 2,40,000 రూపాయలకు పెంచిన కేంద్రం ఇకపై 2 ఇళ్లపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఇచ్చింది. ఇందుకు 2 కోట్ల రూపాయల వరకు మూలధన లాభాలపై మినహాయింపు లభిస్తుంది. జీవితకాలంలో ఇది ఒక్కసారి మాత్రమే వరిస్తుంది. సరసమైన ధరలకు చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులు 2020 మార్చిలోపు నమోదు చేసుకుంటే ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి విధించే టీడీఎస్ పరిమితిని 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకు పెంచారు. ఈ పెంపుతో వృద్ధులు, చిన్న మొత్తాల పొదుపుదారులకు ప్రయోజనం కలగనుంది.